మంచికి చెడుకు, ఒక స్వార్థపరులకు నిస్వార్థపరులు, ఒక స్వార్థపరుని నాయకులకు ఒక నిస్వార్థపరుడైన జగన్మోహన్ గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు, ఈ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తును తేల్చే ఎన్నికలు కూడా. మరొక మారు ఈ రాష్ట్రం సంక్షోభం వైపు కాకుండా సంక్షేమం వైపు మరొక 5 సంవత్సరాలు కూడా నడవాలంటే, అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా కావాలంటే, ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి కావాలంటే మరొక మారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పేసి ఈరోజు ఇన్ని రకాలు కూడా ప్రచారం కూడా చేశాం. ప్రజలందరూ కూడా ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరొక మారు ముఖ్యమంత్రి చేయడానికి ఈ రాష్ట్రంలో కూడా అన్ని సీట్లలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి కూడా సిద్ధమయ్యారు. అవి తెలిసే ఈరోజు ఈ రాష్ట్రంలో అనేకమైన కుట్రలు కూడా జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజలంతా కూడా, పేద మధ్యతరగతి ప్రజలంతా ఒకవైపు ఉంటే, ఈరోజు ఈ పెత్తందారులంతా కలిసి వాళ్ళ కుట్రలు కుతంత్రాల ద్వారా వారు ఇంతవరకు వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు సంపాదించిన ధనము ద్వారా కూడా ఈరోజు జగన్మోహన్ గారి పైన కూడా ఈరోజు అనేక రకాల కూడా ఈ రాజకీయంగా కూడా తగ్గించాలని చెప్పి అనేక ప్రయత్నాలు కుట్రలు కూడా జరుగుతున్నాయి. అందుకోసం ఇవన్నీ కూడా తిప్పి కొట్టాలని చెప్పి ఈ రాష్ట్రము మరొక మారు కూడా సంక్షేమం వైపు నడిపించేదే కాకుండా అన్ని పథకాలు కూడా మేము అమలు పరుస్తాం. అలాగే ఈ అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు కని విని ఎరగని విధంగా కూడా ఈ నగర రూపురేఖలు మార్చిన ఘనత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే. మేము కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులుగా ఉండి ఎవరు ఊహించలేదు ఈ రోజు కూడా 800 కోట్లకు భయపడి కూడా మేము ఖర్చు పెట్టి కూడా రోడ్లు ఇవన్నీ కూడా డ్రైన్స్ కూడా వేయడం జరిగింది. అలాగే హెల్త్ పరంగా కూడా 300 కోట్ల రూపాయలు కూడా ఈ రోజు కూడా మేము ఖర్చు కూడా పెడుతున్నాము. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అనేక అంటే దాదాపుగా 1100 కోట్ల రూపాయలతో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఈ రోజు కూడా చేస్తున్నాం. ఎక్కడ కానీ ప్రశాంతతతో కూడా 5 సంవత్సరాలు కూడా పేరు. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, తెలుగుదేశం పార్టీ వారు నాయకులే ఈరోజు బహిరంగంగా కూడా చెప్తున్నారు, ఈరోజు తెలుగుదేశం పార్టీ టికెట్ అమ్ముకున్నారని చెప్పేసి, అలాగే తెలుగుదేశం పార్టీ టికెట్ ఇక్కడ నేరగానికి ఇచ్చారని చెప్పేసి, ఆయన చుట్టూ కూడా నేరగాళ్ళే ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు బహిరంగంగా, ఇది నా మాటలు కాదు, మా పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ వారు బహిరంగ ఆలోచన చేయమని చెప్పి నేను ప్రజానికాన్ని నేను అడుగుతున్నాను. ఈరోజు ప్రశాంత కావాలన్నా, లేకుంటే నేరగాళ్ళు కావాలన్నా, ప్రశాంతాన్ని కోరే వాళ్ళు కావాలన్నా, ఇలాంటి నేరగాళ్ళు, నేర చరిత్ర ఉండేవాళ్ళు మరొక మారు ఇదాన్ని అంతా కూడా చేసే ఈ జిల్లా కేంద్రాన్ని బస్టు పట్టించేవారు కావాలని చెప్పి నిర్ణయించుకునే సమయం కూడా ఆసన్నమైందని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఏదేమైనా ప్రజానీకానికి అడుగుతున్నాను, మరొక మారు అందరూ కూడా అటు పార్లమెంటు సభ్యులుగా అయితేమి, శాసనసభ అయితేమి, ఈరోజు గుర్తైన జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గుర్తైన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి పెద్ద ఎత్తున గెలిపించాలని చెప్పి కోరుతాను.